పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బీసీ కార్పొరేషన్ చైర్మన్లు కేవలం పేపర్లకే పరిమితమయ్యారని శ్రీనివాస్ వర్మ విమర్శించారు. విభజించిన కార్పొరేషన్లకు కనీసం ఆఫీసు గాని కుర్చీ గాని లేదన్నారు. బీసీలను జగన్ అవమానించిన తీరును గమనించాలన్నారు. మంచి చేసిన వారికే ప్రజలు ఓటేసి గెలిపిస్తారని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా కలిగినటువంటి నాయకుని యొక్క ఈ మూడు పార్టీల కలిగితో కూటమి ఏర్పడింది. ఆ కూటమి అభ్యర్థికి వేళ శాసనసభకు రామానాయుడు గారు, పార్లమెంటుకు నేను పోటీలో. కాబట్టి మేమంతా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలు తిరిగాక ఈ పార్లమెంట్ స్థానాన్ని, ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్ని 1+7 అన్ని కూడా పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందనేటువంటి నమ్మకం నాకు కలిగింది. ముఖ్యంగా పాలకొల్లు అసెంబ్లీలో రామానాయుడు గారి పెద్ద మెజార్టీతో గెలిపించడం, అదే స్థాయిలో నాకు కూడా ఈ అసెంబ్లీలో మెజార్టీ వస్తుందనేటువంటి నమ్మకం ఏర్పడింది. ధన్యవాదాలు.